కేంద్ర ప్రభుత్వానికి మద్దతు పలికిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 1,50,000 కోట్ల రూపాయల నిధులిచ్చి తెలంగాణ రాష్ట్రానికి మాత్రం బీజేపీ ప్రభుత్వం గుండు సున్నా ఇచ్చిందని విమర్శించారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం రాకెల్దోపల్లి గ్రామంలో రాజ్యాంగాన్ని పరిరక్షించాలని కోరుతూ జై భీమ్, జై బాపు, జై సంవిధాన్ అనే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే విజయరమణారావు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు. బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని సవరించాలని చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని ప్రజలను చైతన్యపరుస్తూ అంబేద్కర్, గాంధీ చిత్రపటాలు అలాగే భారత రాజ్యాంగ పీఠికను పట్టుకొని ఎమ్మెల్యే పాదయాత్ర చేపట్టారు. రాకెల్దోపల్లి గ్రామం నుండి రాములపల్లి వరకు ప్రతి ఇంటింటికి తిరుగుతూ ప్రజలను చైతన్యపరిచారు ఎమ్మెల్యే విజయరమణారావు. పెద్దపల్లి నియోజకవర్గంలో ఒక గుంట పొలాన్ని కూడా ఎండిపోనివ్వనని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, ఇన్ఛార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో మాట్లాడి మరో 4 రోజుల పాటు ఎస్ఆర్ఎస్పీ నీటిని విడుదల చేశామని తెలిపారు. రైతులు నీటిని వృధా చేయకుండా సద్వినియోగం చేసుకొని పంటలను కాపాడుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం గత 11 సంవత్సరాల నుండి మరి అనేక రంగాలను, అనేక సంస్థలను, ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని, ఈ భారత రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తూ మరి ఆనాడు మనం చూసినాం. సాక్షాత్తు పార్లమెంట్లో అమిత్ షా గారు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కించపరుస్తూ మరి అనేక విధాలుగా వారు మాట్లాడడం జరిగింది. రాకెల్దోపల్లి గ్రామానికి ఏమక్క ఏం చేయలే, ఎవరికి రాలే. ఏం చేసినా మీరు 11 ఏళ్ళు అంటే పెట్రోల్ పెంచిండ్రు, డీజిల్ పెంచిండ్రు, గ్యాస్ పెంచిండ్రు, మళ్ళీ నిన్న కూడా మొన్న కూడా 50 రూపాయలు పెంచిండ్రు గ్యాస్. మీరు పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో అక్కడ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం మరి మిమ్మల్ని కాపాడుతూ ఉందని చెప్పి ఇవాళ 1,50,000 కోట్ల రూపాయలు 11 నెలల్లో మీరు ఆంధ్రకి ఇస్తే 8 ఎంపీలను గెలిపించినటువంటి ఈ తెలంగాణ ప్రజానికానికి ఈ 11 నెలల మీరు గుండు సున్నా ఇచ్చిండ్రు. మరి ఏమి ఇచ్చిండ్రు? ఇక్కడ బీజేపీ నాయకులని అడుగుతా ఉన్నా. 2 కేబినెట్ మంత్రులు ఉన్నారు, కేంద్ర మంత్రులు ఉన్నారు. నిజంగానే బీజేపీ కార్యకర్తలకు చిత్తశుద్ధి ఉంటే మీ ఎంపీలకు చెప్పండి. మీ నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్ళి, మీ అమిత్ షా దగ్గరికి వెళ్ళి మరి పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కు 1,50,000 కోట్లు ఇచ్చిండ్రు, మాకు గుండు సున్నా ఇచ్చిండ్రు. మరి మా ప్రజలకు ఇక్కడ అడుగుతా ఉన్నారు. 17 సీట్లు ఉంటే 8 సీట్లు కాంగ్రెస్ గెలిస్తే 8 సీట్లు బీజేపీకి ఇచ్చిండ్రు, సరి సమానంగా ఇచ్చిండ్రు. మరి తెలంగాణ రాష్ట్రానికి మనం ఏమి ఇచ్చినామో చెప్పునని చెప్పి అడగవలసిన బాధ్యత ప్రతి బీజేపీ కార్యకర్త మీద ఉందని చెప్తా ఉన్నా. టీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని 9.5 సంవత్సరాలు పరిపాలించింది. 9.5 సంవత్సరాలు పరిపాలించి ఇవాళ పాపం లేస్తే వాళ్ళ ఆలోచన అంతా ఎప్పుడు వీళ్ళ సీట్లకి వెళ్ళి దించాలి, మేము వాళ్ళ పోయి మేము ఎప్పుడు కూర్చోవాలి. వాళ్ళ బాధ అంతా ఏంటంటే వాళ్ళు ఏదో గుంజుకొని మనం మీరంతా గుంజుకొచ్చి మాకేదో ఇచ్చినట్టు, వాళ్ళ ఏదో కొంపలంతా పోయినట్టు, ఈ రాజ్యం వాళ్ళదే, ఈ రాజ్యాధికారం వాళ్ళదే, 20 ఏళ్ళు వాళ్ళే ఉండాలి, మాదేదో కొంపలు మునిగిపోయినాయి అనే అటువంటి ఆలోచనల పొద్దుగా లేస్తే వాళ్ళు ఏది పడితే అది మాట్లాడు. ఇలా 15 నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చి. ఇక్కడ మా మహిళా తల్లులు ఉన్నారు, మా రైతు సోదరులు ఉన్నారు, మా యువ సోదరులు ఉన్నారు. ఆనాడు ప్రభుత్వం వచ్చే ముందు పేదలకు చెప్పినటువంటి ప్రతి వాగ్దానాన్ని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఓటెనక ఓటి ఇవాళ అమలు పరుస్తూ ఉన్నారు. వచ్చినప్పుడు ఆనాడు ముఖ్యమంత్రి గారు బస్ డిపో తీసి ఇచ్చారు, మనకు పెద్దపల్లి బైపాస్ ఇచ్చారు, 50 పడకలున్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రి 100 పడకలకు అప్గ్రేడ్ చేశారు. మరి అదేవిధంగా 80 కోట్లతో కోర్టు ఇచ్చారు, 80 కోట్లతో పేట మేనేర్ బ్రిడ్జ్ ఇచ్చారు. దాదాపు 1000 కోట్లతోనే పెద్దపల్లి నియోజకవర్గానికి అభివృద్ధి కార్యక్రమాలను మంజూరు చేసిన ఘనత ఆనాడు రేవంత్ రెడ్డి గారు. మండల్ పోలీస్ స్టేషన్ మంత్రి గారి చేతుల మీద దాన్ని ప్రారంభోత్సవం చేసుకోబోతా ఉన్నాం.
అది ఎమ్మెల్సీ ఎన్నికల ముందు ప్రారంభించుకోవాల్సిన అవసరం ఉన్నా ఆనాడు ఎన్నికల కోడ్ వచ్చింది, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్. కాబట్టి మనం పాత ఎంఆర్ఓ కార్యాలయాన్ని ముస్తాబు చేసుకొని కలర్లు వేసుకొని దాన్ని అంతా చేసుకొని ఉన్నప్పటికీ కూడా దాన్ని చేయలేకపోయినాం. ఇవాళ త్వరలో దాన్ని ప్రారంభించుకోబోతా ఉన్నాం. జూలపల్లి పోలీస్ స్టేషన్ పోయే అవసరం లేదు. ఎలిగేడు పోలీస్ స్టేషన్ ఏప్రిల్ ఎండింగ్ లోపల ఎలిగేడు పోలీస్ స్టేషనే మన పోలీస్ స్టేషన్ కాబోతా ఉంది. దాన్ని ఇక్కడనే కట్టే కార్యక్రమం చేశాం. ఎందుకంటే దాని ద్వారా మీ పిల్లలను చదువుకుంటారు. చదువుకోవడమే కాకుండా చిన్న చిన్న ఏమన్నా పని చేయడానికి పని దొరుకుతుంది దానిలో. మరి దానికోసం ఇవాళ అక్కడ పెట్టడం జరిగింది. మరి దాంతోపాటు ఇవాళ ఏదైతే అందరూ కోరుతా ఉన్నారు, ఇంకొక 3-4 రోజులు నీళ్ళు వస్తే మా పంటలన్నీ బయట పడతాయని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారు. ఇవాళ ముఖ్యమంత్రి గారితో మాట్లాడినాం, సీఎం గారు పర్మిషన్ ఇచ్చారు. రేపు మార్నింగే రేపు 11 గంటల వరకు మధ్యాహ్నం వరకు 10, 11, 12 గంటల లోపే నాకు తెలిసి ఎలిగేడు మండలం మొత్తం సుల్తానాబాద్ మండలం వరకు DIT-6 10L మొత్తం కాలువ నీళ్ళు వస్తాయి. 4 రోజులు నీళ్ళు వస్తాయి. ఏ రైతు ఇబ్బంది లేకుండా మీరు నీళ్లు పారించుకొని కాలువలను కాపాడు, కాలువలను ధ్వంసం చేయకూడదు. చలివేంద్రాలు ప్రజల దాహార్దిని తీరుస్తాయన్నారు సుల్తానాబాద్ ఎస్ఐ శ్రావణ్ కుమార్. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం అల్లీపూర్ గ్రామంలో గత 4 నెలల క్రితం అకాల మరణం పొందిన మీసా జగదీష్ జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులు అల్లీపూర్ బస్టాండ్లో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయగా సుల్తానాబాద్ ఎస్ఐ శ్రావణ్ కుమార్ చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ వార్డు సభ్యుడు మీసా చంద్రయ్య ఎస్ఐ శ్రావణ్ కుమార్ను శాల్వాతో సన్మానించారు. ప్రజలకు ఉపయోగపడే విధంగా గ్రామంలో మంచి కార్యక్రమాలు చేపట్టాలని ఎస్ఐ గ్రామస్తులకు సూచించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అల్లీపూర్ గ్రామ ప్రజలందరికీ నమస్కారం. మన మీసా చంద్రయ్య గారు వాళ్ళ కొడుకు మీసా జగదీష్ జ్ఞాపకార్థం మన అల్లీపూర్ బస్ స్టాండ్ సెంటర్లో ఈ చలివేంద్రం ఏర్పాటు చేయడం అందరికీ లాభదాయకం. కాబట్టి ఇలాంటి మంచి పనులు చేసి ఆత్మ శాంతి చేకూరగా కోరుతున్నాం. ఇదందరూ మన అల్లీపూర్ ప్రజలందరూ రిప్లై చేసుకోవాలని కోరుతున్నాం. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం అల్లీపూర్ గ్రామంలో శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో హుండీని లెక్కించారు. నూతన ఆలయాన్ని ప్రారంభించిన అనంతరం హుండీని లెక్కించారు. 75,000 రూపాయల పైచిలకు కానుకలను భక్తులు స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు. కులదేవత మల్లన్న స్వామి ఉండి లెక్కింపు జరిగింది. అలా మాకు వచ్చిన ఉండి పైసలు 76,000 రూపాయలు, జనం ఇచ్చిన దాతలు ఇచ్చిన పైసలు 5 లక్షల చిల్లర, మొత్తం 7,66,000 మొత్తం వచ్చినాయి ఉండి లెక్క. మల్లికార్జున స్వామి మేడలమ్మ కేదక గత 3 నెలల ప్రదర్శించడం జరిగినది. ఘనంగా కార్యక్రమం చేయడం జరిగింది. 19వ తారీఖు పట్టణం ఘనంగా చేయడం జరిగింది. ఈ అగ్నిగుండాలు కూడా చేయడం జరిగింది. ఈ గుడి కార్యక్రమానికి మాకు వస్తు రూపాయన, డబ్బు రూపాయన అనేక మంది సహకారాలు అందించడం జరిగింది. ఉండి కూడా ఇలా లెక్కించడం జరిగింది. ఉండిలో డబ్బులు 76,000 పైచలకు డబ్బులు రావడం జరిగింది. దాతలు 5,70,000 రూపాయలు, 5,70,000 రూపాయలు దాతల నుండి డబ్బు రూపంగా రావడం జరిగింది. ఇంకా వస్తు రూపంగా కూడా కొన్ని డబ్బులు వచ్చినాయి. బియ్యము, కూరగాయలు అవన్నీ దాతలు కూడా ఇవ్వడం జరిగింది. మా గుడికి, మా దేవస్థానానికి సహకరించిన
దాతలందరికీ మా గుడి తరపున మా కులం తరపున అందరికీ ధన్యవాదాలు. ఉండిలో భాగంగా 76,317 రూపాయలు ఉండిలో పడడం జరిగింది. మిగతా దాతల రూపాయన 5,72,000 చిల్లర రూపాయలు రావడం జరిగింది. అల్లం సత్యనారాయణ తన రిటైర్డ్ టీచర్ 95,000 రూపాయలు అందరికంటే ఎక్కువగా దాత రూపాయన సమర్పించారు. వారి కుటుంబానికి మా మల్లికార్జున స్వామి ఆశీస్సు ఎల్లకాలం ఉండాలని, ఇలాగే ప్రతి ఒక్కరు మాకు వస్తు రూపాయన కానీ ధన రూపాయన కానీ దాతలు సహకరించిన వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు. వారికి వారి కుటుంబానికి కూడా మా మల్లికార్జున స్వామి యొక్క అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని